ఇదే గోదావరి నది స్నానఘట్టం. ఇదే అక్షరాభ్యాస పూజ చేసేటువంటి హాలు. గురువు గారు బీజాక్షరాలను నాలుక మీద రాస్తున్నాడు. భారతదేశంలో ఎన్నో నదులున్నప్పటికీ గోదావరి నదికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని చుట్టూ చాలా పట్టణాలు వెలిసినాయి. దాంట్లో చెప్పుకోదగ్గటువంటి ఒక పట్టణం బాసర. ఇక్కడే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి జ్ఞాన సరస్వతి టెంపుల్ ఉంది. ఇది తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉంది. ఈ ఆలయానికి తెలంగాణలో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద కూడా ఒక ప్రముఖ స్థానం అయితే ఉంది. ఈ వీడియోలో నేను ముఖ్యంగా చూపించబోయేటటువంటి అంశాలు: 1 గోదావరి నది, 2 జ్ఞాన సరస్వతి టెంపుల్, 3 వేద పాఠశాల, 4 వ్యాసుని గుహ, 5 నిత్య అన్నదాన సత్రం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ప్రజెంట్గా మనం బాసరలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. సో టెంపుల్కి వెళ్ళడానికంటే ముందు మనం గోదావరి నది స్నాన ఘట్టానికి అయితే వచ్చినాము. ఇక్కడ స్నానం గిట్ట చేసిన తర్వాత నెక్స్ట్ మనం టెంపుల్కి అయితే వెళ్తాం. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఈ గుడి యొక్క ప్రత్యేకత. మనకు కనిపిస్తున్నటువంటి పలక సెట్టు ఒక్కటి 250 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ గోదావరి దగ్గరే తీసుకోవచ్చు, లేదా టెంపుల్ దగ్గరే తీసుకోవచ్చు. గోదావరి స్నానఘట్టం దగ్గర ఒక హోటల్ కూడా అందుబాటులో ఉంది. భారతదేశంలో ఫేమస్ సరస్వతి టెంపుల్స్ 2 ఉన్నవి. ఒకటి కాశ్మీర్లో ఉంటే, రెండవది తెలంగాణలోని బాసరలో మాత్రమే ఉంది. ఇక్కడ జ్ఞాన సరస్వతి విగ్రహం చూడడానికి చాలా బాగుంది కదా. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్లో ఉందా? ఎస్, యు ఆర్ రైట్. బోటింగ్ కూడా అందుబాటులో ఉంది. ఒక్కరికి ఎంత? ఒక్కరికి 100 రూపీస్ అట. దాదాపు ఒక 10 నిమిషాల పాటు మనం ఈ బోట్లో దిగుతారట. ఇదే గోదావరి నది స్నానఘట్టం. ఇక్కడ స్నానం గిట్ట చేసేసి మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. వర్షాకాలంలో ఈ బ్రిడ్జ్ ఎత్తు వరకు నీళ్ళు వస్తాయట. మా బ్రదర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి ఈ టెంపుల్కి వచ్చినాం. హాయ్ రంజిత్. హాయ్ స్వీటీ. హాయ్ హన్సికా. నేను వచ్చిన టైంలో ఈ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. గోదావరి నది స్నానఘట్టం నుంచి టెంపుల్ వరకు 1.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఆటోలు, ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. జ్ఞాన సరస్వతి టెంపుల్కి అయితే వచ్చేసినాం. మీ వెహికల్ని గుడి ముందు కనుక పెట్టినట్లయితే ఈ పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్షరాభ్యాసానికి సంబంధించినటువంటి పలక, బలపం, పసుపు, కుంకుమ, బియ్యం ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. మీరు ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. ఈ సెట్ మొత్తానికి 250 రూపీస్ అయితే తీసుకుంటారు. 2 పూల దండలకు 100 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం కొంచెం బేరం ఆడితే తగ్గిస్తారనుకోండి. గుడి ముందు చాలా షాప్స్ ఉంటాయి. మీరు గనక వాళ్ళ దగ్గర సామాన్ తీసుకుంటే పార్కింగ్ స్పేస్ అనేది వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి పెన్నుల్ని వాళ్ళ దోస్తులకి ఇవ్వడం కోసం పెన్నుస్ అయితే షాపింగ్ చేసేసారు ఇప్పుడే మా వాళ్ళు. టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. ప్రతి శుక్రవారం ఈ గుడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. సరస్వతి అమ్మవారు పుట్టింది మూల నక్షత్రంలో కదా, ఈ రోజులలో కూడా ఎక్కువ రష్ అయితే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు రండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అక్షరాభ్యాసానికి టికెట్ ఎంత. ఇక్కడ 2 రకాల టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి ప్రత్యేక అక్షరాభ్యాసం, దీనికి 1000 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. సాధారణ అక్షరాభ్యాసం, దీనికి 150 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. మీ వెసులుబాటుని బట్టి మీరు టికెట్ తీసుకోవచ్చు. మీరు 1000 రూపాయల టికెట్ తీసుకుంటే ఒక బిల్డింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదే 150 రూపాయల టికెట్ కనుక తీసుకున్నట్లయితే ఇంకొక బిల్డింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ 2 వేర్వేరు బిల్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. మేమైతే 150 రూపాయల టికెట్ అయితే తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ అయితే ఇదే. వెళ్తున్నాం లోపలికి మేము. ఒక టికెట్ మీద తల్లి, తండ్రి, పాప లేదా బాబు ఈ ముగ్గురిని మాత్రమే అలో చేస్తారు. ఇదే మా అక్షరాభ్యాసానికి సంబంధించినటువంటి టికెట్. మేము ఎక్స్ట్రా ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి 50 రూపాయల టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ ఈ హుండీ కూడా అందుబాటులో ఉంది. స్కానర్ని చూడొచ్చు మనం.
ఇదే అక్షరాభ్యాస పూజ చేసేటువంటి హాలు. అబ్బో ఎంత పెద్దగా ఉందో, ఒకేసారి కొన్ని వందల మంది కూర్చోవచ్చు. ఈ విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని పూజకు సిద్ధంగా కూర్చుంటారు. టెంపుల్ నుండి కూడా ఒకతను మనల్ని గైడ్ చేస్తాడు. హాఫ్ అన్ అవర్ తర్వాతకి పూజ అయిపోయింది. మా వాడి ముఖంలో చూడండి ఆనందం మామూలే లేదు మరి. అక్షరాభ్యాస పూజ తర్వాతకి అమ్మవారి దర్శనం కోసం మేము సపరేట్ లైన్లో అయితే వెళ్ళాము. దాదాపు ఒక 15 మినిట్స్లో దర్శనం కూడా అయిపోయింది. గర్భాలయ గుడి నుంచి బయటికి రాగానే ఇమ్మీడియట్గా ప్రసాదాల కౌంటర్తో సంబంధం లేకుండా ఒక స్పెషల్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ అభిషేకం లడ్డు మహాప్రసాదాన్ని అయితే అమ్ముతారు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. వీలైతే దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని పక్కనే అమ్మవారికి అలంకరించినటువంటి చీరలు, భక్తులు సమర్పించినటువంటి చీరలు, ఇతర వస్తువులకు సంబంధించినటువంటి కౌంటర్ అయితే ఉంటుంది. నచ్చినటువంటి వారు కొనుక్కోవచ్చు. గుడి లోపల అందించేటువంటి సేవలు, వాటికి సంబంధించినటువంటి ధరల పట్టిక అయితే నేను చూపిస్తున్నాను. మీకు మరీ పర్టికులర్గా కావాలంటే వీడియోని ఆపి చూడండి. గుడి బయటికైతే వెళ్దాం. పూజ అయ్యే వరకు అసలు ఎవ్వరం ఏమీ తినలేదు. టైం 10గా వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్కి అయితే వచ్చేసినాం. అక్షరాభ్యాస పూజ అయిన తర్వాతకి నాలుక మీద బీజాక్షరాలు రాయించడం కోసం మేము వేద పాఠశాలకైతే వెళ్తున్నాము. ఇది జ్ఞాన సరస్వతి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గురువు గారు బీజాక్షరాలను నాలుక మీద రాస్తున్నాడు. మా కొడుకు చదువులో రాణించాలని, జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మధ్యాహ్నం అయింది. గుడి దగ్గర ఉన్నటువంటి నిత్య అన్నదాన సత్రం దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ ప్రతిరోజు 400 మందికి ఉచిత అన్నదానం అయితే చేస్తారు. ప్రతిరోజు క్యూలో నిల్చున్నాం మేమందరం. వేడివేడి అన్నాన్ని అయితే తినేసినాం. బాగుంది. అన్నదాత సుఖీ భవ. గుడికి ఎదురుగానే ఒక పార్క్ ఉంది. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకున్నాం మేమందరం కలిసి. కొద్దిమంది అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నటువంటి లంచ్ని కూడా ఇక్కడే చేస్తున్నారు భోజనం. మళ్ళీ గుడికి వచ్చేసినాం. ఇక్కడ ఒక బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది, చూడొచ్చు. ఇదే ప్రసాదాల కౌంటర్. లడ్డూలు, పురోహరాలు అయితే తీసేసుకున్నాం మేము. ఇవి గుడి లోపల ఉన్నటువంటి షాపింగ్ మాల్స్. ఏమైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు. అక్కడ నుండి నెక్స్ట్ వ్యాస మహర్షి మందిరంకి వచ్చేసినాము. ఇది మెయిన్ టెంపుల్కు పక్కనే ఉంటుంది. పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి కఠోర తపస్సు చేస్తే జగన్మాత దర్శనమిచ్చింది. 3 అమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వేదవ్యాసుడు గోదావరి నదిలోంచి 3 గుప్పెళ్ల ఇసుకను తీసుకొచ్చి సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవతామూర్తులను ప్రతిష్ఠించిండు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఇప్పటికీ కూడా వీటిని గర్భాలయ గుడిలో చూడవచ్చు మనం. ఇది గోశాల. ప్రజెంట్గా అయితే ఇది లాకేష్ ఉన్నది. లోపల ఎలాంటి గోవులు అయితే పెద్దగా ఏం లేవు, ఒక్కటైతే కనిపిస్తున్నది. నెక్స్ట్ మనం వ్యాసుడు తపస్సు చేసినటువంటి గుహను చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇది కూడా గుడికి ఆనుకొని పక్కనే ఉంటుంది. వ్యాస గుహను చూడడానికి మనం ఒక చిన్నపాటి గుట్టనైతే ఎక్కాల్సి ఉంటుంది. స్టెప్స్ గిట్ట ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. వ్యాస గుహలోకి వెళ్ళాలంటే 5 రూపాయల ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఈ గుహ చాలా సన్నగా ఉంటుంది. ఎంత అంటే ఒకసారి ఒకరు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతాం. ఈ గుహ చాలా చిన్నగా కూడా ఉంటుంది. ఇది ఎక్కువ ఎత్తు లేకపోవడం వల్ల వంగబడి లేదా కూర్చొని పోవాల్సిందే. ఈ గుహలో 5 నుంచి 10 మంది పట్టేంత స్పేస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడికి న్యాచురల్ సన్లైట్ రాదు కాబట్టి చూడడానికి ఎప్పుడూ డార్కే ఉంటుంది. ఇక్కడ మనం మ్యాక్సిమం 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేము మనం. ఇది భక్తులు స్టే చేసేందుకు ఉన్నటువంటి బిల్డింగ్ కాంప్లెక్స్.
నేను వచ్చినటువంటి టైంలో అయితే దీన్ని రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి రూమ్స్కి అయితే కిరాయికి ఇవ్వట్లేరు. బాసరకు వచ్చేటువంటి ట్రైన్స్ యొక్క వివరాలు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ విధంగా మా బాసర ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.